ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. 2 Corinthians chapter 12 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క బలహీనతలను బట్టి మనము ఇంకా బలహీన పడకుండా లేదా కృంగిపోకుండా ఆయన తన ఉచితమైన కృపతో ఆ బలహీన సమయంలో మనల్ని బలపరుస్తుంటాడు. మనము ఏదైతే మనకున్న బలముతో, మనకున్న జ్ఞానముతో, మనకున్న అధికారముతో చెయ్యలేమో, ఏ ప్లేస్లో అయితే మనము వీక్గా ఉన్నామో ఆయన అక్కడ ఆ సమయంలో ఆయన కృప చూపించి ఆయన శక్తి ఏమిటో, ఆయనకున్న బలం ఏమిటో మనకు తెలియపరుస్తాను అని అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు బహుశా ఏదో ఒక విషయంలో బలహీనమైన వ్యక్తిగా ఉన్నావేమో. ఈ యొక్క బలహీనతను నా నుండి తీసివేయని ప్రార్థిస్తున్నావేమో. అయితే ప్రభువు ఈ యొక్క పరిశుద్ధ వాక్య భాగం ద్వారా నీకు సెలవిస్తున్నారు, నా కృప నీకు చాలును అని. పరిశుద్ధ లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ లోకంలో ఎవరైనా సరే ఏదో ఒక టైంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక చోట బలహీనులుగా మారిపోతారు. అందరూ అన్ని విషయాల్లో బలవంతులు ఎంత మాత్రమూ కాదండి. ఇంకొకరిని చూస్తూ వారితో పోల్చుకుంటూ నేనెందుకు అలా లేను అని నీవు బాధపడొద్దు. నీవు బహుశా ఏ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నావో ఆ విషయంలో వారు వీక్గా ఉండొచ్చేమో. అలా ఆలోచిస్తూ నీవు ఈరోజు కృంగిపోవాల్సిన అవసరమో లేదు. నీవు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో బలహీనంగానే ఉండి ఉంటావు. ఆ యొక్క బలహీనతను నీవు ఒప్పుకొని దేవుని సహాయం కోరుకో. అప్పుడు ఆయన తన కృపను నీకు కనబరుస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతను కలిగి ఉంటారు. కొందరు చదువుల్లో అంత జ్ఞానంతో ఉండరు, కొందరు శారీరకంగా బలము లేకపోయి ఉండవచ్చు, మరికొందరు ఆర్థికంగా బలహీనులుగా ఉండొచ్చు, ఇంకొందరు ఈ లోక సంబంధమైన విషయాలు వదలలేక వాటితో స్నేహం చేస్తూ వదలలేని బలహీనతతో ఉండొచ్చు, ఇంకొందరికి దేవుణ్ణి నమ్మే విషయంలో, విశ్వసించే విషయంలో బలహీనత. ఇలా ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వీక్నెస్ని కలిగి ఉన్నారు. అయితే ఆ బలహీనతను నీవు జయించలేవు గనుక, నీ వలన కాదు గనుక ఆ సమయం దేవుడు తన కృప ద్వారా తన మహిమను చూపించి మనకు విజయాన్ని ఇస్తాడు. అందునిమిత్తమునే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. దేవుణ్ణి పౌలు గారు అడిగారంట, దేవా నాకు ఒక వీక్నెస్ ఉంది, అది నా నుండి తీసివేయని 3 సార్లు ప్రార్థిస్తే దేవుడు దానికి నో చెప్పాడండి. నీకున్న ఆ బలహీనత ఒకవేళ సరిచేయబడితే అప్పుడు నీవు నీ బలము, నీ జ్ఞానం వల్లనే జరిగిందని ఆలోచిస్తూ నిన్ను నీవు గొప్ప చేసుకుంటావేమో. అయితే ఆ క్షణంలో ఆ బలహీనతతో నీవు నాకు ప్రార్థిస్తే నేను కార్యము చేస్తాను కాబట్టి నా మహిమ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నీవు గ్రహిస్తావు ఇది దేవుని వలన జరిగిన కార్యము, దేవుడే చేసిన కార్యమని. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా అపోస్తుడైన పౌలు వలె బహుశా ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్నావేమో. ఎంత ప్రయత్నించినా ఆ బలహీనతను నీవు జయించలేకపోయావేమో. దాని నిమిత్తము బాధపడకు.
దేవుడు ఆ సమయంలో ప్రతిసారి దానిని అధిగమించే శక్తిని నీకు ఇస్తాడు. ఆయన తన శక్తితో నిన్ను నింపి నిన్ను బలపరుస్తాడు. నీవు నీ శక్తిని, నీ యుక్తిని నమ్ముకోకుండా ఆయన మీద ఆధారపడడం కోసమే బహుశా ఈరోజు ఆ యొక్క బలహీనత నీకున్నదేమో. ఆయన మహిమను నీ ద్వారా కనబరిచేందుకు అనేకులకు సాక్షిగా నిన్ను నిలవబెట్టాడేమో. కాబట్టి నీకున్న ఆ బలహీనతను చూసుకొని నీవు ఆగిపోకు. దేవుడు నీ యొక్క బలహీనతను, ఆ బలహీన సమయాన్ని జయించే శక్తి ప్రతిసారి ప్రతి సందర్భంలో నీకు ఇస్తూనే ఉంటాడు. తన శక్తిని నీలో పరిపూర్ణము చేస్తూనే ఉంటాడు. ఆయన కృపతో నిన్ను నింపుతూనే ఉంటాడు. కాబట్టి దేవుని మహాకృపతో, ఆయన శక్తితో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, మీకు వందనాలయ, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా కొరకు దివి నుండి భువికి దిగి వచ్చిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని, నా కృప నీకు చాలును అనే తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించారయ్యా. బలహీనులుగా ఉన్న మమ్మల్ని ప్రభువా అయా, మీ యొక్క వాక్కు ద్వారా బలవంతులుగా చేసినందుకు స్తోత్రాలు నా ప్రభువా. అవును తండ్రి, అయా మీ యొక్క శక్తిని తండ్రి మేము పొందుకొని, అయా మీ యొక్క బలముతో మమ్మల్ని మేము నింపుకొని, మా శక్తిని కాకుండా ప్రభువా మిమ్మల్నే నమ్ముకొని మీ పైన ఆధారపడేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఏ యొక్క బలహీనత ఉన్నా ప్రభువా ఆ బలహీనతను బట్టి మేము దిగులు చెందకుండా అయా ప్రతి నిమిషం మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకొని అయా మాకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తండ్రి మేము జయించుటకు కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకున్న బలహీనతను కొట్టివేయండి ప్రభువా. తండ్రి, మీ యొక్క దైవికమైనటువంటి జ్ఞానము లేకుండా బిడ్డలు నశించిపోతుండగా సహాయము దయచేయండి అయా. నశించిపోతున్న వారి పట్ల తండ్రి భారము కలిగి ప్రార్థించే మనస్సును మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత తండ్రి బిడ్డలు మరి సతమతమవుతూ ప్రభువా ఏమి చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉండి మీకు మొరపెడుచున్నట్లయితే ప్రభువా వారికి కలిగిన అనారోగ్యమును తీసివేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి అయా మీ యొక్క రక్తాన్ని, మీ అభిషేకాన్ని వారిపై ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేతనే బిడ్డలకు స్వస్థత కలుగుచుందని విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా మరి ఆర్థిక సమస్యల చేత తండ్రి మరి సతమతమవుతున్నారో ప్రభువా వారిని బట్టి ప్రార్థిస్తుండగా కరుణగల హస్తము వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి వారికి యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి వివాహాల విషయంలో మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి, కార్యాన్ని జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి, మీరే సహాయం దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా సంతానము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా బిడ్డలకు గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నా తండ్రి, వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా మీ కరుణ కటాక్షము వారిపై ఉంచండి. చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి, చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించండి. మంచి జాబ్ను బిడ్డలు పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి దేవా అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి, మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. అదేవిధంగా నా ప్రభువా అయా దైవజనులను, దైవజనురాళ్లను, సువార్థికులను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి ఆశీర్వదించండి అయా. నిండైన మెండైన దీవెనలు వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు దూరదేశంలో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని అయా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని
మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.